కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీపై అపనిందలు మోపుతున్నారని, రైతు రుణమాఫీలో అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అవుతుందని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి బ్యాంకులో రైతులు ఆనందంగా వారి వారి రుణమాఫీ ఖాతాలను పునరుద్ధరించుకుంటున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గోపాల్పేట మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంకును సందర్శించి బ్యాంకు వద్ద ఉన్న పలువురు మహిళా రైతులతో ఆయన మాట్లాడారు. వారికి ₹1,00,000 రుణమాఫీ అయ్యిందని, మహిళలు ఎంతో ఆనందంతో ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని మహిళలు ఆనందం వ్యక్తపరిచారు. అనంతరం ఎమ్మెల్యే బ్యాంకు మేనేజర్తో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రుణమాఫీ పొందిన ప్రతి రైతుకు అవసరమున్న ప్రతి ఒక్కరికి తిరిగి రుణం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు మాపడింది సార్, ₹1,00,000 మాపడింది సార్. చాలా సంతోషాన్ని పడుతుంది సార్. హైదరాబాద్ పోయి కూడా ఫ్రీ బస్ పోతుంది, సంతోషాన్ని పడుతుంది సార్. నాకు చాలా అంటే చాలా చేస్తుంది సార్, అన్ని చేస్తుంది అవసరం ఉన్నప్పుడు రావాలంటే ఇప్పుడు క్లోజ్ ఓపెన్ అవ్వట్లేదు. రెన్యువల్ చేసేసి సార్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనకు 1 year 2-3 నెలల్లో చేసేస్తే ఆ అమౌంట్ పడినట్లు వేసేస్తున్నాం. అరౌండ్ 300 అబౌవ్ అయిపోయింది. 1600-300 బడ్జెట్ ₹1,00,000 రాదు కాదు, మళ్ళీ ఆ వారం రోజుల తర్వాత వస్తాయి. 37వ తారీఖు వస్తుంది, మళ్ళీ 30వ తారీఖు లోపు అది కూడా వస్తుంది. అలా నేను ఏమంటానంటే ఇబ్బందులు బదలాలు చెప్తుంది మా ప్రభుత్వాన్ని. అట్లా మీ దృష్టికి ఏమైనా వచ్చింది? మేము అందుకే కన్ఫర్మేషన్ కోసమే బ్యాంక్ వచ్చాను. ఏం లేదు కదా, చేస్తున్నా 500 మందికి నేను ఎంక్వైరీ చేస్తున్నా. వాళ్ళిద్దరి దగ్గరికి ఆన్లైన్ డాక్యుమెంటేషన్.